అప్పటికి మీరు సినిమా రంగ ప్రవేశం అయ్యిందండి. అప్పటికి అనిల్ గారి దగ్గర 4 సినిమాలు చేయటం, అనిల్ గారి దగ్గర గ్యాప్ రాస్తే వీళ్ళ దగ్గర ఒక 7-8 సినిమాలు చేయటం, ఇంకా మనకు పడదిది అనవసరం వచ్చేద్దాం అనుకున్న టైంలో శరత్ గారు దగ్గర నన్ను అనిల్ గారికి తీసుకెళ్ళి పెట్టడం, అది బావబామర్దమ్మ. అక్కడ ఎడిటర్ మోహన్ గారికి నా వర్క్ నచ్చిందండి. నచ్చి అక్కడి నుంచి ఆయన ఇంట్లో మనిషి కిందే ఒక కొడుకు కింద చూసుకున్నారమ్మా. ఆయనే కదంట ఫ్యామిలీ మొత్తం. ఆయనకి ముగ్గురు పిల్లలండి, రాజా, రోజా, రవి. అంటే ఇద్దరు మగపిల్లలు. మీకు ముగ్గురు తెలుసు కదా మీకు. అమ్మాయి ఏమో డాక్టర్, అతను హీరో, డైరెక్టర్. వాళ్ళు నేను ఎంటర్ అయ్యే సమయానికి 10th క్లాసు 9th క్లాసు అలా కదమ్మ వాళ్ళు అప్పటికి. నేను వాళ్ళతో సరదాగా జోకులు చెప్పడం, అది ఎటకారం అంటారు కదా మీరు. ఇవన్నీ నచ్చి నాతోట అన్న అంటా ఉండేవారు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయానమ్మా. మహాతల్లి ఆవిడ కూడా సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకునేదండి. ఎవరు, లక్ష్మి గారు, మన మోహన్ గారి భార్య, వీళ్ళు కూడా ఓన్ బ్రదర్లా చూసుకునేవారండి. ఆ విధంగా మా మోహన్ గారికి నాకు రిలేషన్ జరగటం ఇంకా ఎంత గొప్పదంటేనమ్మా. మోహన్ గారు రాజా ఆల్రెడీ డైరెక్షన్ కోర్స్ చేసేసాడు. మోహన్ గారి దగ్గర జరుగుతున్న సినిమాలకి ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వు డైరెక్షన్ చేయమని అడిగితే రాజు అంటే నన్ను రాజు అనేవారండి. రాజు అంతకాలం నుంచి ఉంటున్నాడు, ముందు రాజుకి ఇచ్చి డైరెక్షన్ చేసిన తర్వాత నేను చేస్తానన్నాడు. అంటే అంత మంచి మనసులు అండి వాళ్ళకి. ఫ్యామిలీ అందరూ అటువంటి మనస్తత్వాలేనండి. అప్పుడు ఇంకా మోహన్ గారు నాకు డైరెక్షన్ ఇచ్చి క్షేమంగా లాభంగా నెక్స్ట్ సినిమా తన హనుమాన్ జంక్షన్ డైరెక్షన్ చేశారనమాట. అసలు కొట్టడమే సిక్సర్ కొట్టారు కదా. అవునమ్మా, అవును. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అవును. ఈ మీ టైటిల్స్ అన్ని చాలా వింతగా అచ్చమైన తెలుగుతనంతో ఉంటాయి. అవునమ్మా, అవును. మా ఇంటికి వస్తే, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అసలు ఇవన్నీ ఎక్కడ సార్, ఎవరికి తట్టవు ఇలాంటివి? అంటే టైటిల్ వల్ల డెఫినెట్గా ఆడియన్ అట్రాక్ట్ అవుతాడనేది ఒక నా సెన్స్ అమ్మ. దాని గురించి టైటిల్ ఆలోచించు అంటే సబ్జెక్ట్ మీద టైటిల్ పెట్టడం వేరు, ముందు టైటిల్ ఆలోచించి దీనికి ఎలా సరిపోద్దని చెప్పి చేసేవారా మీరు? చేశాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 200 రోజులు ఆడింది సార్ ఆ రోజుల్లో. అవునండి, అవును. అసలు ఇప్పుడు కనీవిని అరిగని ఎంత పెద్ద హిట్లు అయినా సరే 200 రోజులు అసలు అన్హర్డ్ ఆఫ్. అంతే కదా ఈ మధ్య కాలంలో. గత దాదాపు 20 ఏళ్ళు అయిందా సార్ అలాంటి సినిమా వచ్చి? 30 ఏళ్ళు అయింది. 2000 February 4th అండి. 24 years అండి. రేపటికి 25 years అండి. 25 years ఈ సినిమా వచ్చి. కానీ ఆ తర్వాత ఎందుకు సార్ ఈ ట్రెండ్ తగ్గిపోయింది? అంటేనమ్మా ఆ తర్వాత కూడా ఒక 7-8 సంవత్సరాలు జరిగింది. అంటే థియేటర్కి జనం రావటం తక్కువ అవటం వల్ల, అంటే ఇంట్రెస్ట్ తగ్గటం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పి నా ఉద్దేశం. ఈ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఈ సినిమాలో మీరు ఎంచుకున్న కథాంశం కావచ్చు, అది ఎలా జరిగింది సార్? మీరు అంటే నేను సినిమా తీయాలి అంటే ఎలాంటి కథలు చెప్పాలి అని ఒక ఆలోచన ఉంటుంటుంది. మీరు అందులో రంగస్థలం నుంచి వచ్చారు కాబట్టి. అవునమ్మా. యాక్చువల్గా ఇది రీమేక్. యాక్చువల్గా మోహన్ గారు నన్ను డైరెక్టర్ చేయడానికి మంగళసూత్రం ఆయన దగ్గర ఇప్పుడు 10-15 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు కూడా 15 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో మంగళసూత్రం సబ్జెక్ట్ నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్. రాజు నువ్వు మంగళసూత్రం చేయద్ది కానీ అంటే వెరీ గుడ్ సార్, ఫ్యామిలీ మంచి, ఇప్పటికే మంచి సబ్జెక్ట్ సార్, అది చాలా ఇష్టం నాకు. అది దాని మీద ఒక 6 నెలలు కూర్చుని డిస్కస్ చేసామండి. జగపతి బాబు గారు హీరో అనుకున్నాం. జగపతి బాబు గారి దగ్గరికి మోహన్ గారు చెప్పడం, సరే రాజును సార్ పంపండి నా దగ్గరికి అని చెప్పి ఆయన చెప్పడం. ఈ జరిగిన 2-3 రోజులకి వెర్లకెత్తవేకం అంటే ఇప్పుడు క్షేమంగా లాభంగా రండి సినిమా రిలీజ్ అయింది. మోహన్ గారు చూసి ఇమ్మీడియట్గా ఆయన సినిమా చూసిన తర్వాత ఒక 50 మందిని తీసుకెళ్ళి చూపించి ఇది తీసుకోవడం అలవాటు, ఎలా ఉందని చెప్పి అడిగి డెసిషన్ తీసుకోవడం, ఆయన థాట్ తీసుకోవడం అలవాటు ఆయనకి. అందరూ బాగుందన్నారు. అప్పుడు నేను లేనండి, నేను మా ఊర్లో ఉన్నాను. ఆయన ఇమీడియట్గా రమ్మంటే వచ్చాను. ఈ సినిమా చూస్తే ఎలా ఉంది, బాగుందని ఇమీడియట్గా తీసి కొనేశారండి. అది కొనేసి మంగళసూత్రం అనే దాన్ని పక్కన పెట్టి వెర్లకెత్తవేకమంది దీన్ని చేద్దామని చెప్పి ఇప్పుడు దాన్ని, అది యాక్చువల్గా తమిళ్లో 4 weeks అనమ్మా. ఎడిటర్ మోహన్ గారు చేసే పెద్ద గొప్ప పని ఏంటంటే అమ్మా, ఈ సినిమా ఎందుకు ఆడలేదు అని దాని మీద రీసెర్చ్ చేసి ఇంతకు ఆడలేదు మనం చేస్తే హిట్ అవుద్ది. మామగారు అదేనండి, బావబామ్మరిది అదే, మీ ఇంటికి వస్తే అది, ఏమండి పెళ్లి చేసుకోండి అదే. ఇలా కొన్ని సినిమాలు ఆయన కథ నచ్చి ఎందుకు ఆడలేదు
వాళ్ళు తప్పు చేశారు, మనం ఆ తప్పుని సరి చేస్తే సినిమా ఆడుద్ది కదా అన్న థాట్లు ఉన్నాం ఆయన. అంటే ఏం తప్పు చేశారని అనుకున్నారు ఆయన? అంటే దీంట్లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయండి, అవి దాంట్లో రొటీన్ సీన్స్ ఉన్నాయి, దాన్ని ఈయన వెరైటీగా చేశారండి. అది దానివల్ల హిట్ అవుతుందని నమ్మారు ఆయన. నమ్మారు, ప్రతిదాన్ని ఆయన డెసిషన్ నమ్మ ఇప్పుడు ఆయన డెసిషన్. కానీ ఇదే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హిందీలో రీమేక్ అయింది కదా సార్? అవునండి. అప్పుడు మీరు ఎందుకు దర్శకత్వం వహించలేదు దానికి? అమ్మ నేను నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అదే. అయ్యో. సినిమా రిలీజ్ అయిన 3వ వారం వచ్చి నన్ను చేయమని అడిగారు, నాకు హిందీ రాదు చేయనని చెప్పా. హిందీ రావక్కర్లేదు సినిమా కన్నా విషయం అప్పుడు తెలియదు నాకు, తర్వాత తెలిసింది. తర్వాత అది రాఘవేంద్రరావు గారు చేయటం, పద్మలయ వాళ్ళు చేయటం, రాఘవేంద్ర గారు. కానీ నా గొప్పతనం ఏంటంటే ఆ సినిమాని రాఘవేంద్రరావు గారు అక్కడ తీశారు, అక్కడ చూశారు, ఇక్కడ రాజమండ్రిలో చూశారు. చూసిన తర్వాత ఆయన మూర్తి గారితో ఒకసారి కవర్ పంపించారు నాకు, ఇలా మూర్తి వచ్చి డైరెక్టర్ గారు రమ్మంటున్నారంటే వెళ్ళాను. సినిమా చాలా బాగా తీసావా, అటువంటి సినిమా నేను చేయగలను అంటావా అన్నారు. అదే గురువు గారు మీరు చేయకూడదు. లేదు ఇది ఒక రకమైనటువంటి స్కూల్, ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది సార్ మీ సినిమా. ఈ స్కూలు కొంచెం కష్టమైన స్కూలు, నువ్వు చాలా బాగా చేసావు అన్నారు. అన్న తర్వాత 2 సంవత్సరాలకు ఆయనే సినిమా చేసి పద్మాలయాలో షూటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళీ మూర్తి ద్వారా ఫోన్ చేసి లంచ్కి పిలిచారండి. లంచ్కి పిలిచి గోవింద అందరూ ఉన్నారు, అందరూ ఉంటే నేను దాని డైరెక్టర్ అని చెప్పి అందరం కలిసి భోజనం చేసాం అనమాట. ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అది మొత్తం 6 ఆర్టిస్టులు ఉన్నారండి. గోవింద, మన బ్రహ్మానంద గారు చేసిన క్యారెక్టర్, అది అదే మరాఠీ అమ్మాయి, మొత్తం అందరూ ఉన్నారండి. ఈ 6 ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. మీ తారాగణం అన్నిట్లో సార్, అందరిలో సార్ ఇప్పటి వరకు మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో ఎన్నిసార్లు 2-3 సినిమాలు చేశారు కదా సార్? నేను డైరెక్ట్ చేసిన సినిమా క్షేమంగా లాభం గారు అండి, టామీ చేశారమ్మా. టామీ ఒకటి, టామీ చేశానండి. అఫ్ కోర్స్ టామీ కూడా చాలా బాగా అందరూ చాలా ఇష్టపడిపోయిన సినిమా. 2 నంది అవార్డ్స్ దానికి. నంది అవార్డ్స్ తో పాటు పిల్లలు ఇచ్చిన అవార్డు, చాలా బాధపడ్డారు కదా సార్ పిల్లలు. నన్ను చాలా అంటే వైజాగ్లో షో చేశారండి హరిరామ్ జోగయ్య గారు. వేసిన తర్వాత అంటే అక్కడ వేయాలన్న ఉద్దేశంతో, ఇక్కడ కాదు అక్కడ వేయాలని చెప్పి కొన్ని రాజమండ్రి అలా చేస్తే అక్కడికి 25 మంది పిల్లలు థియేటర్లో వేసామండి. 25 మంది పిల్లలు వచ్చి నా మీద గొడవ, ఎందుకు చంపారు మీరు, ఎందుకు చంపాలి దాన్ని, అంతే కదా, ఏడుస్తూ. ఒక అమ్మాయి అయితే ఎక్కెక్కిపడి అమ్మ సినిమా మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేదు ఏంటంటే, అమల గారికి ఒక షో చేసామండి. సినిమా అయిపోయినా ఆవిడ శుభమని వచ్చినా ఎండని వచ్చినా ఆవిడ లేవలేదు. అంటే ఆవిడ బాగా ప్రేమికురాలు కదండి, ఆవిడ. కృష్ణరాజు గారు అయితేనమ్మా ఎక్కెక్కిపడి అట్లా భయం వేసిందండి మాకు, అంటే ఏదన్నా ప్రాబ్లం అవుద్దామో అని. అంటే ఆ సినిమా చూస్తూ ఉంటే పక్కన ఆవిడకి ఆపినా ఆగట్లేదు ఆయన కళ్ళు తుడుచుకుంటున్నారు, కళ్ళు ఎరిపెక్కిపోయి ఎక్కెక్కిపడి అంత గొప్ప సినిమా అమ్మది, అంత గొప్ప సినిమా. నా లైఫ్కి హరిరామ్ జోగయ్య గారు రుణపడి ఉండాలమ్మ నేను. కారణం ఏంటంటే ఆ సినిమా, ఇటువంటి సినిమా చేయాలి అనే కోరిక ఆయనకి రావటం, ఆ సినిమాకి చాలామంది డైరెక్టర్లు అడిగితే వద్దని నన్నే పెట్టుకోవటం, అది నిజంగా ఆయనకి మాత్రం మీ ఛానల్ ద్వారా ఆయనకి నమస్కారాలు. ఎందుకంటే